టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ చక్రం తిప్పుతున్నాడు. ఇప్పటికే తనకు కావాల్సిన టీంను ఎంపికయ్యేలా చేసుకున్నాడు. లాంగ్ టర్మ్ ప్రణాళికలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. కెప్టెన్సీ విషయంలోనూ ఇంపాక్ట్ చూపించాడు. పాండ్యా సైడ్ అయ్యేలా గంభీర్ ప్రభావం చూపించాడనే చర్చ జరుగుతోంది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికవ్వడంలోనూ గౌతీ పాత్ర ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ విషయంలోనూ గంభీర్ కు నచ్చిన వారినే తీసుకుంటున్నట్టుగా చర్చ జరుగుతోంది. సపోర్టింగ్ స్టాఫ్ లో అభిషేక్ నాయర్, రాంటెన్ డోస్చటే చేరడం ఖాయమని కథనాలు వస్తున్నాయి. కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్ లోనూ అభిషేక్ నాయర్, రాంటెన్ డోస్చటే ఉన్నారు. వీళ్లతో కలిసి గౌతమ్ గంభీర్ పనిచేశాడు. కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. బౌలింగ్ కోచ్ గా సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ మోర్నీ మోర్కెల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. గతంలో మోర్నీ మోర్కెల్ తో కలిసి గంభీర్ పనిచేశాడు. లక్నో సూపర్ జైంట్స్ టీంతో ట్రావెల్ అయినప్పుడు రాహుల్ సేన కోసం పనిచేశారు. బౌలింగ్ కోచ్ కోసం పోటీ పడుతున్న వారిలో మోర్నీ మోర్కెల్ ఫేవరెట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ ఫిక్స్ అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. సపోర్టింగ్ స్టాఫ్ లో అభిషేక్ నాయర్ పేరు హైలైట్ అవుతోంది. భారత జట్టు తరపున నాయర్ 3 వన్డేల్లో బరిలో దిగాడు. ముంబై ఇండియన్స్ తరపున డొమెస్టిక్ క్రికెట్ లో బరిలో దిగాడు. ఫస్ట్ క్లాస్ కెరియర్ లో 100 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడాడు. యాక్టివ్ ప్లేయర్ గా ఉన్నప్పుడే దినేష్ కార్తీక్ కు మెంటార్ గా వ్యవహరించాడు. కార్తీక్ ఐపీఎల్లో దంచికొట్టేలా చూశాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి డీకే రీ-ఎంట్రీ ఇవ్వడం వెనకాల కీలకంగా నిలిచాడు. మొత్తంగా సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో గౌతీ తగ్గడం లేదని మాజీలు అంటున్నారు. అయితే గంభీర్ గైడెన్స్ లో తొలి సవాల్ను భారత జట్టు ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. టీమిండియా వ్యూహాలపైన అందరి నజర్ పడబోతోంది. భారత ప్లేయర్లు ఆరంభం నుంచే దూకుడు చూపిస్తారా, లేదంటే పరిస్థితులను బట్టి గేమ్ ప్లాన్ మార్చేస్తారా అనేది టాకింగ్ పాయింట్ గా మారింది. గౌతీపై మాత్రం భారీ ఎత్తున అంచనాలున్నాయి. ఐపీఎల్లో సక్సెస్ఫుల్ మెంటార్ గా నిలిచినందున టీమిండియా తరపున అద్భుతాలు చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శ్రీలంకతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.